అంటే ఏం లేదమ్మా, ఇవాళ శుక్రవారము మంచి రోజు, ప్లస్ ఏంటంటే వాళ్ళందరూ నమాజ్ చదివిన తర్వాత అక్కడికి మా కబరస్థానికి వస్తారమ్మా అందరూ మా మత పెద్దలు. వాళ్ళందరి సమక్షంలో వాళ్ళ దీవెనలతో తిరిగి ఖననం చేయాలి నా బిడ్డ బాడీ పార్ట్స్ని. అందుకోసం 2ంటికల్లా తెనాల్లో ఉండాలి. దానికోసం 1ంటికి బయలుదేరమని చెప్తున్నాను. ఏమండి, అయితే ఈ కేసుపై మళ్ళీ పిటిషన్ ఏమైనా పెట్టే అవకాశాలు ఉన్నాయా? చంద్రబాబు నాయుడిని కలిసి మళ్ళీ ఆ సిట్టింగ్ జడ్జి చేత జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయమని చెప్పడానికి వెళ్ళబోతున్నామమ్మా. ఒక వారం 10 రోజుల్లో ఆయన ఎట్టి పరిస్థితుల్లో కలుస్తాము. పోరాటం ఆగదు, పోరాటం చేస్తూనే ఉంటాము. ఆయన కలుస్తాము. ఎందుకంటే ఆయన న్యాయం చేస్తానన్నాడు కాబట్టి ఆయన న్యాయం చేయాలి. మీ అందరూ ఆయన అడగాలి. ఆయుష మీరు ఆ పేరెంట్స్కి మీరేం చెబుతారు, ఏం చేస్తారో మీరు అడగండి మీడియా అంతా. అంటే 19 ఏళ్లలో జరగని న్యాయం ఇప్పుడు జరుగుతుంది అంటే నమ్మకం ఉందా ఈ కూటమి ప్రభుత్వం? అమ్మా, వాస్తవాలు దాచారు అంతే. ఆ వాస్తవాన్ని బయటికి దిగమంటున్నాం. అక్కడ ఏం లేదు, చిన్న హాస్టల్ అమ్మా. ఆ హాస్టల్ లోపల జరిగింది అంతా అక్కడే ఉన్నారు. హాస్టల్ వార్డెన్ని అరెస్ట్ చేయమనండి 5 నిమిషాలు. నేను నుంచొని అరెస్ట్ నేను చూపిస్తాను దాని బతుకేంటో, అదేం చేసిందో చెప్తాను నేను అక్కడ నుంచొని. నాకు అప్పచెప్పమని నేను చెప్తాను. అది ఈ విధంగా అయోష మీరా హత్య కేసులో ఇప్పటికీ అసలైన దోషులను పట్టుకోలేదు కాబట్టి అవశేషాలను ఇప్పుడు అప్పగించారు. కాబట్టి 2ంటికి ఈరోజు మంచిది శుక్రవారం కాబట్టి ముస్లిం మత పెద్దల ఆచారం ప్రకారం వారి సమక్షంలోనే ఖననం చేసే అవకాశం ఉంది. కాబట్టి 1 గంటకి ఇక్కడి నుంచి అవశేషాలు బయలుదేరే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇకనైనా మళ్ళీ అయోష హత్య కేసుపై ఇంకోసారి మళ్ళీ పిటిషన్ వేసి నారా చంద్రబాబు నాయుడు కలిసి ఎట్టకేలకు న్యాయం ఎలా అయినా న్యాయం జరిగేలా చూస్తామని అయోష తండ్రి చెబుతున్నారు. కెమెరా పర్సన్ శ్రావణ్తో ఉషా, EDBC న్యూస్.